ఉద్యోగము, ఉపాధి ఎవరి పని వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు అకస్మాత్తుగా ఎదురయ్యేటటువంటి ఈ యుద్ధం అన్నటువంటిది వాళ్ళ జీవితాల్ని తల్లకిందులు చేసేస్తుంది. ఇప్పుడు దుబాయ్‌లోకి వెళ్లి మనం ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక స్థలం కొనుక్కుందాం, ఒక పొలం కొనుక్కుందాం, వ్యాపారం చేసుకుందాం అని ఇదివరకు ఉన్న డబ్బులనంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే గనక మంచి రిటర్న్స్ వస్తాయని ఆశించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆగిపోయారు. అక్కడున్నోళ్ళు అమ్ముకొచ్చేద్దామని చూసుకుంటున్నారు. అదే సౌదీ అరేబియానైనా, ఇతర దేశాలైనా సరే. అరబ్ దేశాలకి ఎగబడ్డటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. ఎందుకంటే కంఫర్ట్ లేకపోతే ఉన్నదే పోగొట్టుకునే పరిస్థితొస్తే యుద్ధంలో ధ్వంసమైన వాటికి ఎవడన్నా ఇన్సూరెన్స్ ఇస్తాడా? ఇవ్వరు. కాబట్టి యుద్ధం కారణంగా నాశనమంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన పెట్టుబడులు అక్కడ పెట్టుకొని, ఒక అపార్ట్‌మెంట్ కొనుక్కున్నాం, ఫ్లాట్ కొనుక్కున్నాం. ఆ ఫ్లాట్‌లోకి ఏ డ్రోన్ వచ్చి పేలింది. లేదా ఆ బిల్డింగ్‌లోకి పేలితే మొత్తం ఫ్లాట్లు ఇక ఎవడు రాడు. ఏంటి మన జీవితం? ఏంటి మన వ్యాపారం? ఏంటి మన పెట్టుబడి? ఈ స్టేజ్ ఆఫ్ ప్రాబ్లమే ప్రధానంగా గల్ఫ్ దేశాల విషయంలో కనబడుతుంది. ఇరాన్ వీళ్ళని దెబ్బతీస్తుంది. అదే సందర్భంలో ఇరాన్‌లో ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి ఎళ్తాడిక? ఇరాన్‌లో అసలే ఆ మతతత్వ ఉగ్రవాద వ్యవహార ఆలోచనల కారణంగానే పెట్టుబడి పెట్టరు. ఇదివరకు చదువులకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చదువులకెళ్ళినా ఆ బిడ్డ తిరిగొస్తారని నమ్మకం లేనప్పుడు ఎవరెళ్తారు? ఇదివరకు ముస్లిం సామాజిక వర్గంలో షియాలు ఎక్కువగా ఎళ్తా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికి గూడా వెళ్ళడానికైతే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు గానీ, ఆళ్ళ తల్లిదండ్రులు అంగీకరించటం లేదు. ఓవరాల్‌గా యుద్ధం అనేటటువంటిది మొత్తం ఆయా దేశాల జనజీవన స్రవంతిని మార్చి పడేస్తుంది.